హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ఎస్టెల్. మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో మనము ఏ టాపిక్ నేర్చుకుంటున్నామంటే, మనకి రానున్న ఎగ్జామ్స్లో క్రోనాలజికల్ ఆర్డర్ మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ క్రోనాలజికల్ ఆర్డర్ బేస్ చేసుకొని హైదరాబాద్ స్టేట్ మీద క్రోనాలజికల్ ఆర్డర్ క్వశ్చన్ వస్తే ఎట్లా రావచ్చు, ఒకవేళ వస్తే వాటి యొక్క సమాధానాలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇక్కడ చూస్తున్నారు, సెలెక్ట్ ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ క్రోనాలజికల్ సీక్వెన్స్. ఇట్లా క్వశ్చన్ వస్తుంది. ఓకే, అంటే క్రోనాలజికల్ సీక్వెన్స్. ఈ క్రోనాలజికల్ అంటే ఏంటిదంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, స్టార్టింగ్ ఆర్డర్ ప్రకారంగా మనము సమాధానం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో హైదరాబాద్ స్టేట్ గురించి క్రోనాలజికల్ ఆర్డర్గా సెలెక్ట్ చేసుకోమనేది ఈ క్వశ్చన్. ఇప్పుడు వాటి యొక్క ఇచ్చిన ఆప్షన్స్ ఏంటిది, ఆ ఆప్షన్స్కి ఎట్లా ఒకదానికొకటి ఎట్లా రిలేటెడ్గా ఉంటుంది, తర్వాత ఆన్సర్ సెలెక్షన్ ఎలా అనేది కూడా ఇప్పుడు మనము చూసుకుందాం. ఫస్ట్ అది చూస్తే, ద హైదరాబాద్ స్టేట్ ఇంక్లూడెడ్ ఏరియాస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్ మహారాష్ట్ర to the southern end of Tamil Nadu and parts of Karnataka and Andhra Pradesh. This is first option. Second, Hyderabad state was founded in 1724. Third, Nizam ul Mulk, the Mughal viceroy of Deccan, declared independence and founded the Hyderabad state. This is third option. Fourth, the successors of Nizam ul Mulk ruled Hyderabad state for a period of మోర్ దెన్ 200 years. ఇవి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 4 ఆప్షన్స్ని అంటే 4 సెంటెన్స్ని మనం క్రోనాలజికల్ ఆర్డర్గా 1 by 1 సెలెక్ట్ చేసుకొని ఆ వచ్చిన ఆర్డర్ని ఇచ్చిన ఒక ఆప్షన్స్లో మనం కరెక్ట్ ఆన్సర్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఏబిసిడి అని ఉంది. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే సిబిఏడి అని ఉంది. థర్డ్ది చూసుకుంటే డిఏబిసి అని ఉంది. ఫోర్త్ చూసుకుంటే ఏసిడిబి. ఓకే, సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఎట్లా మనకి కొన్ని పాయింట్స్ గుర్తుకొచ్చేయాలి అంటే, హైదరాబాద్ స్టేట్ అనగానే మనకి గుర్తుకు రావాల్సింది ముఘల్ చక్రవర్తి. ఓకే, ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ గురించి మనకు గుర్తుకు వచ్చేయాలి. ఓకేనా, ఔరంగజేబ్ గోల్కొండని ఏ ఇయర్లో స్వాధీనం చేసుకున్నారు, గోల్కొండని ఎప్పుడు ఆక్రమించిండు అనేది మనకి తెలిసి ఉండాలి. ఓకే, క్రోనాలజికల్ అనేది మనము క్వశ్చన్ అటెంప్ట్ చేస్తుంటే దాని మీద మనకి కంప్లీట్ నాలెడ్జ్, ఇన్డెప్త్ కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే ఇటువంటి క్రోనాలజికల్ ఆర్డర్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఈజీగా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. అతి తక్కువ సమయంలో వాటిని ఆ పాయింట్స్ని ఇచ్చిన సెంటెన్స్ని చదివి కరెక్ట్ ఆన్సర్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే క్రోనాలజికల్ ఆర్డర్గా కాబట్టి ఎప్పుడు ఏది స్టార్ట్ అయ్యింది ఇచ్చిన ఈ 4 స్టేట్మెంట్ల ఫస్ట్ స్టేట్మెంట్ ఈ హైదరాబాద్ స్టేట్కి ఎలా రిలేటెడ్గా ఉంది, ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మనము ఆ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో మనకి క్వశ్చన్ ఆల్రెడీ మనకు తెలుసు, స్టేట్ ఆఫ్ హైదరాబాద్, సెలెక్ట్ ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్. ఇది మన క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఆల్రెడీ 4 స్టేట్మెంట్స్ చదివినాం కాబట్టి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చూసుకుందాం. ఓకే, సో మనకి కరెక్ట్ ఏంటంటే, నిజాం ఉల్ ముల్క్ ద ముఘల్ వైస్రాయ్ ఆఫ్ డెకాన్ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ అండ్ ఫౌండెడ్ ది హైదరాబాద్ స్టేట్. ఇక్కడనే రాసి ఉంటుంది. ఓకే, ఆ స్టేట్మెంట్లనే మనము కరెక్ట్గా చదివితే ఆ స్టేట్మెంట్లనే మనకు ఆన్సర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో ఇది మన ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే, హైదరాబాద్ స్టేట్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1724. ఏ ఇయర్లో ఫౌండ్ అయింది అంటే అది 1724 ఇయర్లో హైదరాబాద్ స్టేట్ అనేది ఫౌండ్ అయింది. ఓకే అని మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏ. ద హైదరాబాద్ స్టేట్ ఇంక్లూడెడ్ ఏరియాస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్ మహారాష్ట్ర టు ది సదర్న్ ఎండ్ ఆఫ్ తమిళనాడు అండ్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఇట్లా మనకి ఎట్లా లింక్ కనెక్టివిటీ ఎట్లా ఇస్తున్నామంటే, ఫస్ట్ అనేది ఎవరు ఏ కింగ్ ఇండిపెండెంట్గా డిక్లేర్ చేసుకున్నారు, నెక్స్ట్ ఏ ఇయర్లో అది అనౌన్స్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది,
ఎస్టాబ్లిష్మెంట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఏం జరిగింది అంటే వారి యొక్క రూలింగ్ ఏరియా ఎక్స్పాన్షన్, వారి యొక్క క్యాపిటల్ ఎక్స్పాన్షన్ ఎలా జరిగింది అనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఏ వచ్చేసి మన థర్డ్ ఆప్షన్. సో ఫస్ట్ వచ్చి సి, సెకండ్ వచ్చి బి, థర్డ్ వచ్చేసి ఏ, ఫోర్త్ వచ్చేసి డి. ద సక్సెసర్స్ ఆఫ్ నిజాం ఉల్ ముల్క్ రూల్డ్ హైదరాబాద్ స్టేట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ మోర్ దెన్ 200 years. ఇట్లా ఇది మన డి లాస్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఈ సెకండ్ది మనకి కరెక్ట్ ఆన్సర్. సిబిఏ అండ్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. క్రోనాలజికల్ ఆర్డర్ మీద మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి, ఎందుకంటే కరెక్ట్గా చదవాలి. బాగా చదివితేనే మనకి 4 స్టేట్మెంట్స్ యొక్క సారాంశం అర్థం చేసుకొని మనము కరెక్ట్ ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే హడావిడిలో ఎగ్జామ్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మనకి చాలా హడావిడిలో ఉంటాము, చాలా టెన్షన్గా ఉంటాము. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ మీద ఒకసారి మనం అటెంప్ట్ చేస్తున్నామంటే కొంచెం ఎక్కువ అటెన్షన్ తోటి, ఎక్కువ జాగ్రత్తతోటి ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి మనము మంచి మార్క్స్ అనేది మనం సాధించాలి. ఓకే, సో ఇది హైదరాబాద్ మీద మనము ఫస్ట్ డిస్కస్ చేసుకున్న ఈ క్రోనాలజికల్ ఆర్డర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. సెకండ్ చూడండి, నెక్స్ట్ చూసుకుందాం. ద ప్లేస్ వేర్ మరాఠాస్ defeated Nizam Ali Khan in 1767 is. Okay, so Nizam Ali Khan మరాఠాస్ నిజాం అలీ ఖాన్ని ఓడించిన యుద్ధ భూమి పేరు ఏంటిదని ఇక్కడ అడుగుతున్నారు. సో ఇందాక క్వశ్చన్కి దీనికి డిఫరెన్స్ ఏంటిదంటే ఇందాక క్వశ్చన్ అనేది డైరెక్ట్ క్వశ్చన్ కాదు, అది క్రోనాలజికల్ లింక్ బేస్డ్ క్వశ్చన్. సో ఇది చూడండి, ఇది చూసుకుంటే ఇది డైరెక్ట్ బేస్డ్ క్వశ్చన్. డైరెక్ట్ 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఒక చిన్న క్వశ్చన్ ఉంది. ఇటువంటి కూడా మనకి చాలా డైరెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా చాలా వస్తాయి. ఓకే, సో అట్లా ప్రతిదీ మనము నెగ్లెక్ట్ చేయకుండా బాగా చదివి ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఇక్కడ యుద్ధ భూమి గురించి అడిగారు కదా, మరాఠాస్ డిఫీటెడ్ నిజాం అలీ ఖాన్ ఇన్ 1767. ఆ యుద్ధ భూమి పేరేంటిదంటే ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే వార్ ఆఫ్ కార్దా, సెకండ్ది బ్యాటిల్ ఆఫ్ ఆర్కోట్, థర్డ్ది షేఖర్ ఖేడా, ఫోర్త్ది ఆవాద్. సో ఈ 4 ఆప్షన్స్లో మనం కరెక్ట్ ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం కరెక్ట్ ఆన్సర్ దేనికి ఇది అంటే ఒక్కసారి క్వశ్చన్ చదువుదాం మళ్ళీ. ద ప్లేస్ వేర్ మరాఠాస్ డిఫీటెడ్ నిజాం అలీ ఖాన్ ఇన్ 1767. 1767లో మన మరాఠాస్ నిజాం అలీ ఖాన్ని ఏ యుద్ధ భూమిలో ఓడించిరు అనేది మనకి ఈ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వార్ ఆఫ్ కార్దా, ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్. సో ద ప్లేస్ వేర్ మరాఠాస్ డిఫీటెడ్ నిజాం అలీ ఖాన్ ఇన్ 1767 ఈజ్ వార్ ఆఫ్ కార్దా, ఇది మన రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుందాం. ఇన్ 1790 a triple alliance was formed by the Marathas, the Nizam and the East India Company against Sultan. ఓకేనా, ఇందాక ఇయర్ చూసుకుంటే మనము స్టార్టింగ్గా చూసుకుంటే 1724 హైదరాబాద్ స్టేట్ వాస్ ఫార్మ్డ్ అని మనకైతే అర్థమైంది కదా. నెక్స్ట్ నిజాం అలీ ఖాన్ మరాఠాస్ నిజాం అలీ ఖాన్ ఏ ఇయర్లో డిఫీట్ చేసి ఓడించారు అంటే అది 1767. ఇట్లా మీరు అర్థం చేసుకోవాలి, 1700 నుంచి స్టార్ట్ అయిందనమాట వాళ్ళ రూలింగ్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ 1790 a triple alliance was formed by the Marathas, the Nizam and the East India Company against Sultan. సో 4 ఆప్షన్స్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఔరంగజేబ్, సెకండ్ ఆప్షన్ టిపు సుల్తాన్ ఆఫ్ మైసూర్, థర్డ్ ఆప్షన్ సయ్యద్ బ్రదర్స్, ఫోర్త్ ఆప్షన్ మొహమ్మద్ షా. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదువుతున్నాం. ఇన్ 1790 a triple alliance was formed by the Marathas, the Nizam and the East India Company against which Sultan. So the correct answer is here, the correct answer is B, టిప్పు సుల్తాన్ ఆఫ్ మైసూర్. ఓకేనా, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టిప్పు సుల్తాన్ ఆఫ్ మైసూర్. అంటే ఒక ట్రిపుల్ అలియన్స్గా వారు ఫామ్ చేసుకొని ఆ ట్రిపుల్ అలియన్స్లో మరాఠాస్, నిజాం అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వాళ్ళు ముగ్గురు కలిసి మన టిప్పు సుల్తాన్ని ఓడించిర్రు అని మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈరోజు క్లాస్. ఓకే, సో ఇట్లా మనము రోజు క్లాసెస్ అనేది చెప్పుకుందాం.
మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.